హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సి ఎగ్జిటీలో వచ్చినటువంటి జీకే కరెంట్ అఫైర్స్, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాము. ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాము. భారతదేశానికి సంబంధించి సరికాని వాస్తవాన్ని గుర్తించండి. భారతదేశానికి సంబంధించి సరికాని వాస్తవాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో మనకు సరికాని ఆప్షన్ ఏమంటే ఇక్కడ 4th ఆప్షన్ దక్షిణాదిన చివరి పాయింట్ ఇందిరా కోల్. దక్షిణాదిన చివరి పాయింట్ ఇందిరా కోల్, ఇది మనకు రాంగ్ ఆన్సర్ కావడం జరుగుతుంది. మరి ఇందులో మనకు సరైన అంశాలు ఏమన్నాయంటే ఇక్కడ ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరణ 3214 కిలోమీటర్లు. సో నార్త్ టు సౌత్ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దూరం ఎంతంటే 3214 కిలోమీటర్స్ అనమాట. అదేవిధంగా పరిమాణం పరంగా ప్రపంచ ర్యాంక్ ఎంతంటే 7వ ర్యాంక్ అనమాట. అంటే విస్తీర్ణం పరంగా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానము 7వ స్థానంలో ఉంది. అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇక్కడ ఏమిటది భారతదేశాన్ని శ్రీలంక నుండి వేరు చేసేటువంటి ప్రాంతం అనమాట. ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటారు. భారతదేశం శ్రీలంక మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం అనమాట ఇది. తర్వాత దక్షిణాదిన చివరి పాయింట్ ఇందిరాకోల్, ఇది రాంగ్ ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు ఏ సంవత్సరం నుండి రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి? కేంద్ర ప్రభుత్వాల్లో ఓబీసీలకు ఏ సంవత్సరం నుండి రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయంటే దీనికి ఆన్సర్ 1992వ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ప్రారంభం కావడం జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. మార్చి 2024లో జరిగినటువంటి 96వ అకాడమీ అవార్డ్స్లో ఎమ్మా స్టోన్ ఈ సినిమాలోని ఈమె పాత్రకు ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. మరి దీనికి అవసరం అంటే పూర్ థింగ్స్. చూడండి, ఇక్కడ మార్చి 2024 జరిగినటువంటి 96వ అకాడమీ అవార్డ్స్లో ఎమ్మా స్టోను పూర్ థింగ్స్ అనేటువంటి సినిమాలోని పాత్రకు ఆమెకు ఉత్తమ నటి అవార్డు రావడము జరిగింది. అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎమ్మా స్టోను. ఏ సినిమా అంటే పూర్ థింగ్స్ అనేటువంటి సినిమా అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనేది వీరు రాసినటువంటి ఆత్మకథ యొక్క డాక్యుమెంటు. మరి ఎవరు రాసినారంటే దాన్ని బిఆర్ అంబేద్కర్ అనమాట. చూడండి ఇక్కడ. సో వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనేది వీరు రాసిన ఆత్మకథ యొక్క డాక్యుమెంట్ అంటే ఎవరు రాసినారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి భారత ఎన్నికల సంఘము ప్రారంభించినటువంటి యాప్ ఏమిటి? మరి దీనికి ఆన్సర్ ఏమంటే సాక్ష్యం అనేటువంటి యాప్ను భారత ప్రభుత్వము, భారత ఎన్నికల సంఘము ప్రారంభించిందనమాట. వైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడం కోసం భారత ఎన్నికల సంఘము ప్రారంభించినటువంటి యాప్ పేరు సాక్ష్యం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మానవులలో వెన్ను ఎముక దీనిలో భాగము. మానవులలో వెన్నెముక దేనిలో భాగం అంటే అది కేంద్ర నాడీ వ్యవస్థలో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జూలై 2024లో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ద్వారా భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా నియమితులైనటువంటి మనోలో మెర్క్వేజ్ ఏ దేశానికి చెందినటువంటి వారు? ఇతను ఎవరంటే స్పెయిన్ దేశానికి చెందినటువంటి వారు. చూడండి ఇక్కడ జూలై 2024లో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ద్వారా భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు కొత్త కోచ్గా నియమితులైనటువంటి మనోలో మార్కేజ్ స్పెయిన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్రీడాకారుడిని 2024 ప్యారిస్లో జరిగేటువంటి ఒలింపిక్స్లో భారత జట్టుకు చెఫ్ డి మిషన్ అని భారత ఒలింపిక్ సంఘం పేర్కొంది. ఎవరంటే అతని గగన్ నారంగ్ను 2024 ప్యారిస్లో జరిగేటువంటి ఒలింపిక్స్లో భారత జట్టుకు చెఫ్ డి మిషన్ అని భారత ఒలింపిక్ సంఘం పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డిసెంబర్ 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్లో అత్యధిక మహిళలు ఉన్నటువంటి దేశం ఏదంటే రువాండా దేశంలో డిసెంబర్ 2023 నాటికి ప్రపంచంలోనే పార్లమెంట్లో అత్యధికంగా మహిళలు కలిగినటువంటి దేశం అనమాట రువాండా. తర్వాత క్వశ్చన్ చూద్దాము. యూనియన్ బడ్జెట్ 2024లో రద్దు చేయబడినటువంటి ఏంజల్ పన్ను దీనిపై పెట్టుబడి పెట్టిన డబ్బుపై పన్నుకు సంబంధించినటువంటిది. మరి దేనికంటే అది స్టార్టప్ కంపెనీల పైన ఉన్నటువంటి పన్ను, పెట్టుబడిపై పన్ను అనమాట. అది యూనియన్ బడ్జెట్ 2024లో రద్దు చేయబడినటువంటి ఏంజల్ పన్ను దేనిపై అంటే అది స్టార్టప్ కంపెనీల పైన విధించినటువంటి పన్ను అనమాట. యూనియన్ బడ్జెట్ 2024 రద్దు చేయబడినటువంటి ఏంజల్ పన్ను దేనిపై అంటే ఏంజల్ ఇక్కడ స్టార్టప్ కంపెనీలపై పెట్టుబడి పెట్టినటువంటి డబ్బుపై పన్నుకు సంబంధించినటువంటిది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్యాప్చాలు వీరి మధ్య తేడాను గుర్తించడానికి ఉపయోగించేటువంటి సాధనాలు. క్యాప్చాలు ఎవరి మధ్య తేడాను గుర్తించడానికి ఉపయోగించే సాధనాలు అంటే ఇవి నిజమైన వినియోగదారులు మరియు స్వయంచాలక వినియోగదారులు. నిజమైన వినియోగదారులు మరియు స్వయంచాలక
వినియోగదారుల కోసం వారి మధ్య ఉన్నటువంటి తేడాను గుర్తించడం ఉపయోగించడం ఏమంటే ఇక్కడ క్యాప్చాలు అనమాట. క్యాప్చాలు అనేటువంటివి స్వయం వినియోగదారులు, అదేవిధంగా స్వయంచాలక వినియోగదారులు, అదేవిధంగా నిజమైన వినియోగదారుల మధ్య తేడాను గుర్తించడం ఉపయోగించేటువంటి సాధనాలు అవన్నీ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ రాష్ట్రంలో నిర్మించబడుతున్నటువంటి విరాట్ రామాయణ మందిరం కంబోడియాలోని అంగ్కోర్ వాట్ కంటే పెద్దదిగా ఉంటుంది. మరి ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయంగా మారుతుంది. మరి ఏ రాష్ట్రం అంటే అది బీహార్ రాష్ట్రంలో నిర్మించబడుతున్నటువంటి విరాట్ రామాయణ మందిరము కంబోడియాలోని అంగ్కోర్ వాట్ కంటే పెద్దదిగా ఉండేటువంటి ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయంగా మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మధ్యప్రదేశ్లోని ఈ రాక్ కేవ్ పెయింటింగ్స్ 10,000 సంవత్సరాల కంటే పాతవిగా అంచనా వేయబడింది. అవేమంటవి భీంబెట్కా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్ 10,000 సంవత్సరాల కంటే పాతవిగా అంచనా వేయబడినటువంటివి అనమాట అవి. తర్వాత క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలోనే ఎత్తైన పర్వతమైనటువంటి కాంచనజంగా ఏ రాష్ట్రంలో ఉందంటే అది సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. చూడండి, బిట్ చాలాసార్లు రావడం జరిగింది, దాదాపుగా. సో చాలా డిఎస్సిలో అదేవిధంగా టెట్లో కూడా రావడం జరిగింది. సిక్కిం అనేటువంటి కాంచనజంగా అనేటువంటి పర్వత ప్రాంతం ఎక్కడుందనేటువంటిది ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జూలై 2024లో ప్రారంభించబడినటువంటి మానస్ దీనికి సంబంధించినటువంటి జాతీయ హెల్ప్ లైను. మరి దీనికోసం అంటే అది మత్తు మందుల నివారణ కోసం ప్రారంభించినటువంటి మానస్ అనేటువంటి యాప్ జాతీయ హెల్ప్ లైన్ అనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తర్వాత దీనికి ఆన్సర్ లేదు ఇక్కడ. ఆర్డిఎక్స్ అనేటువంటి యొక్క సంక్షిప్త రూపం ఏమిటి, దీనికి ఆన్సర్ ఇచ్చలేడు ఇక్కడ, కాబట్టి దీనికి మార్కులు యాడ్ చేయడం జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్ 2020 నివేదిక ప్రకారం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణ శాతం ఎంతంటే 2% ఉందంతే, 2% మాత్రమే. ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫారెస్ట్ 2020 నివేదిక ప్రకారం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణ శాతం ఎంతంటే 2%. తర్వాత క్వశ్చన్ చూద్దాము. జూలై 2024లో ఈ దేశ పార్లమెంట్ ఐక్యరాజ్య సమితి రిలీఫ్ ఫండ్ వర్క్ ఏజెన్సీ UNRWAని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన బిల్లును ఆమోదించింది. అదేంటంటే ఇజ్రాయెల్. చూడండి ఇక్కడ జూలై 2024లో ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్ ఐక్యరాజ్య సమితి రిలీఫ్ ఫండ్ వర్క్ ఏజెన్సీ UNRWAని ఉగ్రవాద సంస్థగా ప్రకటించినటువంటి బిల్లును ఆమోదించింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశం యువిన్ ప్లాట్ఫారంను దీనికై ప్రారంభించింది. మరి దీనికోసం అంటే అది గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల ప్రతి టీకా విషయాన్ని సేకరించడము, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల యొక్క ప్రతి టీకా విషయాన్ని సేకరించడం కోసము భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి యువిన్ అనేటువంటి ప్లాట్ఫారము అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జూలై 2024 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినటువంటి రాజీవ్ గాంధీ పారా అభయహస్తం పథకము 2024. దీనిలో ఉత్తీర్ణులైనటువంటి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, బీసీ, ఎస్టీ ₹1,00,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఇదేంటంటే ఇది యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయిన వారికి మెయిన్స్కు సిద్ధం కావడానికి సహాయం చేసేటువంటి పథకం అనమాట ఇది. చూడండి ఇక్కడ జూలై 2024 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రాజీవ్ గాంధీ పారా అభయహస్తం అనేటువంటి పథకము 2024. మరి దేనిలో ఉత్తీర్ణుల వారి కోసం అంటే అది యూపీఎస్సీలో ప్రిలిమినరీ పరీక్షలు పాస్ అయిన వారి కోసము ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్టీ, ఎస్టీలకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రారంభించినటువంటి పథకం. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్లో సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాము. అందులో మొదటి క్వశ్చన్ చూద్దాము. అగ్రహారాల గురించి సరికాని స్టేట్మెంట్ ఎంచుకోండి. అగ్రహారాల గురించి సరికాని స్టేట్మెంట్ ఎంచుకోండి. దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ అగ్రహారం ఒక సాంస్కృతిక సంస్థ, ఇది ఘటికాతో పోల్చినప్పుడు పరిమాణంలో చిన్నది. ఇది రాంగ్. ఇక్కడ అగ్రహారము ఒక సాంస్కృతిక సంస్థ, ఇది ఘటికతో పోల్చినప్పుడు పరిమాణం చిన్నదంటే ఇది రాంగ్ అనమాట. ఇది మరి అగ్రహారాలకు సంబంధించినటువంటి సరైన అంశాలు ఇక్కడ ఏమనంటే ప్రాచీన భారతదేశంలో అగ్రహారాలు అభ్యసనం మరియు బోధనా కేంద్రాలుగా పనిచేశాయి. ప్రాచీన భారతదేశంలో అగ్రహారాలు అభ్యసనం మరియు బోధనా కేంద్రాలుగా పనిచేస్తాయి. అదేవిధంగా ఒక అగ్రహారం ఒక పెద్ద సంస్థ, ఇది పండిత బ్రాహ్మణుల యొక్క సంపూర్ణ స్థావరము. తర్వాత ఒక అగ్రహారం దాని స్వంత ప్రభుత్వ అధికారులతో సమాజము నుండి ఉదారంగా లభించినటువంటి విరాళాల ద్వారా నిర్వహించబడుతుండేది. సో ఈ 3 సరైన అంశాలు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఏ సంవత్సరం నుండి విద్య రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చడము జరిగింది? 1972వ సంవత్సరం జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా
విద్య అనేటువంటిది రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చబడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. విద్యా ప్రక్రియను జాన్ డూయి ఇలా నిర్వచించాడు. ఏమని నిర్వచించినట్టు జాన్ డూయి ట్రైపోలార్గా విద్యా ప్రక్రియను జాన్ డూయి నిర్వచించారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఆపాదించబడినటువంటి స్థితి కోసం ఉదాహరణలను గుర్తించండి. క్రింది వాటిలో ఆపాదించబడినటువంటి స్థితి కోసం ఉదాహరణలు గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమంటే వ్యాపారవేత్త కొడుకు అవడము, వ్యాపారవేత్త కొడుకు అవడము. సో ఇవి క్రింది వాటిలో ఆపాదించబడినటువంటి స్థితి కోసం ఉదాహరణ అనమాట ఇక్కడ ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ పాఠశాల ఆ జిల్లాలోని ఇతర జిల్లా పరిషత్ పాఠశాలలతో పోల్చితే గత 10 ఏళ్లుగా అత్యధిక విద్యా ప్రమాణాలను సాధించింది. ఈ విజయానికి దోహదపడినటువంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి ఏమిటి? మరి దీనికి ఏమంటే ఇక్కడ వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ అనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి. ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ పాఠశాల ఆ జిల్లాలోని ఇతర జిల్లా పరిషత్ పాఠశాలలతో పోల్చితే గత 10 ఏళ్లుగా అత్యధిక విద్యా ప్రమాణాలను సాధించింది. ఈ విజయానికి దోహదపడినటువంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏమంటే ఇక్కడ వ్యక్తి అధ్యయన పద్ధతి ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జనన పూర్వదశలో శిశువు వికాసము దీని లేదా వీటిపై ఆధారపడి ఉంటుంది. ఏంటంటే దానికి ఆన్సర్ అనువంశికత మరియు పరిసరాలు, హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. జనన పూర్వదశలో శిశువు యొక్క వికాసము అనువంశికత మరియు పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎరిక్సన్ ప్రకారం సాంఘిక వికాసంలో దీనికి ఆన్సర్ విద్యార్థులందరూ ఒత్తిడి సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఎరిక్సన్ ప్రకారం సాంఘిక వికాస దశలో పిల్లలందరూ కూడా ఒత్తిడి మరియు సంఘర్షణలను ఎదుర్కొంటారు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. వైఖరికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. వైఖరికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ ఇక్కడ ఏముందంటే దీనికి ఆన్సర్ విద్య పట్ల విద్యార్థుల వైఖరి సహజసిద్ధమైనది, దానిపై వేరే ఎలాంటి ప్రభావం ఉండదు అనేటువంటిది మనకు వైఖరి పైన ఉన్నటువంటి సరికాని స్టేట్మెంట్ అనమాట. మరి వైఖరి పైన ఉన్నటువంటి సరైన స్టేట్మెంట్ ఇక్కడ ఏమనంటే చూద్దాం. ఇక్కడ మనం విద్యార్థుల విద్య పట్ల వైఖరి ఏర్పడటంలో పాఠశాల పాత్ర ఉంటుంది. అదేవిధంగా పిల్లలు విద్య పట్ల వైఖరిని ఏర్పరచుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమంటే విద్య పట్ల విద్యార్థుల వైఖరి విద్య వారికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా వైఖరులు అనమాట. 4th మాత్రం కాదు ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూద్దాము. అభ్యాసం కూసు విద్య అనేటువంటి సామెత ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందుతుంది. దేనికంటే అది యత్న దోష. అభ్యాసం కూసు విద్య అంటే ప్రయత్నిస్తూ ఉంటే మనము విద్యను పొందొచ్చు అనేటువంటిది ఈ సామెత దేనికి చెందుతుంటే ఇది యత్నదోష పద్ధతికి చెందడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ అభ్యాసకులలో అభ్యసనం మెరుగ్గా ఉంటుంది. మరి ఎవరంటే వారు అంతర్గత ప్రేరణ కలిగినటువంటి వారిలో. ఎవరికైతే అంతర్గత ప్రేరణ ఉంటుందో వారిలో అభ్యాసనము మెరుగుగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది సంస్థల్లో ఒకటి జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల నిరంతర వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ప్రణాళికలో పాల్గొంటుంది. ఏంటంటే అది దానికి ఆన్సర్ సిటిఈ. ఇదేం చేస్తుంది? ఇది జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల నిరంతర వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ప్రణాళికల్లో పాల్గొంటున్నటువంటి సంస్థ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది ఎక్కువ ఆచరణాత్మక కృత్యాలు మరియు తక్కువ సైద్ధాంతిక సెషన్లను కలిగి ఉండేటువంటి ఒక కార్యక్రమము. అదేమంటే అది దానికి ఆన్సర్ వర్క్ షాప్ అనమాట. వర్క్ షాప్ అనేటువంటిది ఎక్కువ ఆచరణాత్మకత కృత్యాలు అదేవిధంగా తక్కువ సైద్ధాంతిక సెషన్లను కలిగి ఉండేటువంటి కార్యక్రమం వర్క్ షాప్ అనేటువంటిది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. NEP 2020 ప్రకారం ఒక విద్యార్థి 9 మరియు 10 తరగతుల్లో చదవాల్సినటువంటి భాషల సంఖ్య ఎంత అంటే మొత్తం భాషలు 3 భాషలు అనమాట. సో NEP 2020 ప్రకారం ఒక విద్యార్థి 9 మరియు 10 తరగతుల్లో చదవాల్సినటువంటి మొత్తం భాషల సంఖ్య 3. ఇందులో ఖచ్చితంగా భారతదేశానికి చెందినటువంటి 2 భాషలు ఖచ్చితంగా ఉండాలి. సో ఇండియన్ లాంగ్వేజెస్ ఖచ్చితంగా 2 ఉండాలి, మిగతాది ఏదైనా కావచ్చు అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఉపాధ్యాయ అర్హత పరీక్షను భారత ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షను భారత ప్రభుత్వము ఏ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిందంటే దీనికి ఆన్సర్ 2011 అంటే టెట్ అనమాట ఇది. సో టెట్ను 2011 నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఏది అంతర్గత విలువ కాదు? మరి దీనికి ఆన్సర్ స్వీయ భావన అనేటువంటి సెల్ఫ్ ఇమేజ్ అనేటువంటిది అంతర్గత విలువ కాదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అందరికీ హక్కులు మరియు ఎంపికలను నిర్ధారించడం వీరి యొక్క నినాదము. అందరికీ హక్కులు మరియు ఎంపికలను నిర్ధారించడము ఎవరి యొక్క నినాదం అంటే అది UNFPA యొక్క నినాదము. తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి విద్యపై ప్రైవేటీకరణ యొక్క ప్రతికూల ప్రభావము. క్రింది వాటిలో ఒకటి విద్యపై ప్రైవేటీకరణ యొక్క ప్రతికూల ప్రభావం. అదేమంటే అది
ప్రజలకు జవాబుదారుతనము లేకపోవడము, ప్రజలకు జవాబుదారుతనం లేకపోవడం అంటే ఇక్కడ మనకి అది విద్యపై ప్రైవేటీకరణ యొక్క ప్రతికూల ప్రభావం అనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. మరి దీంట్లో ఏమో ఇక్కడ మనకి సరైన స్టేట్మెంట్ కావాలంట. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఏ మరియు బి కూడా రెండు కూడా సరైనటువంటి అంటే చూద్దాం. ఇక్కడ మనం ఏముందంటే ఇక్కడ మానసిక ఆరోగ్యంలో హేతుబద్ధమైనటువంటి ఆలోచన, నిర్ణయం తీసుకోవడం మరియు క్లిష్ట పరిస్థితులను నిర్వహించడం ఉంటాయి. చూడండి, ఇక్కడ మానసిక ఆరోగ్యంలో హేతుబద్ధమైనటువంటి ఆలోచన, నిర్ణయం తీసుకోవడం మరియు క్లిష్ట పరిస్థితులను నిర్వహించడం ఉంటాయి. అదేవిధంగా బి ఏముందంటే భావోద్వేగ ఆరోగ్యం అంటే భావాలను అంగీకరించి మరియు నిర్వహించగలిగేటువంటి సామర్థ్యము. భావోద్వేగ ఆరోగ్యం అంటే ఇక్కడ భావాలను అంగీకరించి మరియు నిర్వహించగలిగేటువంటి సామర్థ్యం అనేటువంటివి ఈ రెండు కూడా సరైనటువంటి స్టేట్మెంట్ కావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి వెబ్ 2.0 లేదా 2.0లో ఫీచర్. ఇక్కడ ఏమిచ్చినాడు, ఇక్కడ క్రింది వాటిలో ఒకటి వెబ్ 2.0 లేదా 2.0లో ఫీచర్. అదేమంటది వినియోగదారు భాగస్వామ్య ప్రజాస్వామ్యబద్ధమైనటువంటిది వెబ్ 2.0లో భాగం అనమాట అది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. పోక్సో చట్టం 2012 ప్రకారం బిడ్డ అంటే ఇంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి. మరి బిడ్డ అంటే ఎంత వయసు అంటే ఇక్కడ మనకు 18 సంవత్సరాలు, 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ మనకు సో బిడ్డ లేదా మామూలుగా ఉంటారు ఇక్కడ చైల్డ్ అనమాట, అంటే పిల్లలు అని అర్థం అనమాట. 18 ఏళ్ళ వరకు ఉన్నటువంటి వారందరూ కూడా పిల్లల కిందికి రావడం జరుగుతుంది. దేని ప్రకారం అంటే పోక్సో యాక్ట్ 2012 ప్రకారం. ఇవి జీకే కరెంట్ అఫైర్స్ అండ్ ఏమంటారు ఇది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.